నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అమీర్ ఖాన్ కు గ్యాంగ్స్టర్ హెచ్చరిక. ఈయన అమీర్ ఖాన్ ఒకసారి చెప్తాను ప్రేక్షకులారా. ఈయన అమీర్ ఖాన్ భారతీయ సాంప్రదాయాలు దేవుళ్లను విమర్శించుకుంటూ మాట్లాడింది. దీనికి కౌంటర్గా హెచ్చరించింది ఎవరు? గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అర్జు బిష్నోయ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ దొర ఏమన్నాడు? లవ్ జిహాద్ అంశంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు, అభిప్రాయాలు భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొంటూ ఆయన్ను అర్జు బిష్నోయ్ తీవ్రంగా హెచ్చరించారు. లవ్ జిహాదు అత్యంత దరిద్రమైన కుట్రపూరితంగా తీసుకుంటున్నటువంటి వ్యవహారం అది. లవ్ జిహాద్ ఆర్థికంగా లేనటువంటి హిందువుల అమ్మాయిలను వలలో వేసుకోవడం, వాళ్ళని మధ్య పెట్టడం, మళ్ళీ వాళ్ళని వివాహం చేసుకున్న తర్వాత చిత్రహింసలకు గురి చేయడం, మత మార్పిడులని ఇతర దరిద్రమైనటువంటి ఆ పిల్లకు అంటగట్టి పిల్ల ఒప్పుకోకుంటే చంపుడో లేకుంటే ఆత్మహత్య చేసుకునేదాకా పీడించడో, ఇటువంటిది దీన్ని సమర్థిస్తాడా అమీర్ ఖాన్? ఎక్కడుంటున్నావురా నువ్వు? ఈ దేశంలో ప్రజలు ఇచ్చేటువంటి సొమ్ముతో లగ్జరీ అనుభవిస్తున్నావురా నువ్వు. ఈ భరతఖండం మీద నువ్వు లవ్ జిహాద్ వీటికి మద్దతుగా మాట్లాడతావా? కీలు తీస్తారు. అదేవిధంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చెందిన అర్జు బిష్నోయ్, టైసన్ బిష్నోయ్ పేరుతో హెచ్చరికలు వెలువడ్డాయి. లవ్ జిహాద్ పేరుతో సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే అమీర్ ఖాన్ వంటి వారిని సహించేది లేదు. ఒక బిష్నోయ్ కాదు, ఎవ్వరు సహించడు. ఈ ఎవరైనా లవ్ జిహాద్కి కానీ దానికి కానీ సపోర్ట్ ఇస్తే ఈపులు వలుగుతాయి. బిడ్డ, ఏమనుకుంటున్నారు మీరు? ఈ భరతఖండం మీద బతుకుతూ లగ్జరీలు అనుభవిస్తూ మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా? లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చెందిన అర్జు బిష్నోయ్, టైసన్ బిష్నోయ్ పేరుతో హెచ్చరికలు వెలువడ్డాయి. లవ్ జిహాద్ పేరుతో సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే అమీర్ ఖాన్ వంటి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాలన్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే తరహా హెచ్చరికలు జారీ చేశారు. శ్రీ గంగానగర్ లో జరిగిన ఒక ఘటనలో నిందితులకు రాజకీయ నేతలు అండగా ఉండడంపై కూడా అర్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ దేశంలో ఉన్నటువంటి వాడు కాంగ్రెస్ గాని ఇంకేదన్నా గాని లవ్ జిహాదులు ముస్లింలు చేస్తున్న అరాచకాలకు మద్దతుగా ఎవడు మాట్లాడినా నడి రోడ్డు మీద ఈపులు వలగొడతారు. ప్రజలు ఈపులు వలగొడతారు. మంచేనుండి చెడు చేసే వాడిని మెచ్చుకున్నారా? ఈపులు వలుగుతాయి. ఏ కీలు ఆ కీలు పక్కకు పెట్టిస్తాం. ఏమనుకుంటున్నారు? హిందూ జాతి అంటే, హిందూ సంస్కృతి సాంప్రదాయాలంటే ఏమనుకుంటున్నారు మీరు? మొన్న రీసెంట్గా జరిగింది కదా, ఒక లైవ్ డిబేట్గా చెప్పుతోడు కొట్టినాం. కృష్ణుని తల తీసేసి నరేంద్ర మోడీ తల తీస్తారు కృష్ణుని. ఎవర్రా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? గడ్డం పెంచుకోగానే నువ్వు స్వామివారా నువ్వు? ఏమైంది? చెప్పుతోడు కొట్టుడైంది లైవ్లా. అంత ధైర్యం ఉన్నది మా హిందువులకు. పిచ్చి మాటలు, మా సాంప్రదాయాలను విమర్శిస్తూ, మా దేవుళ్ళని విమర్శిస్తూ ఎవరు మాట్లాడినా అక్కడనే మేము చేయాల్సింది చేస్తున్న తర్వాత చట్టానికి అప్పచెప్తాం. చట్టం మీ చుట్టం తర్వాత కావచ్చు, కానీ మేము చేయాల్సింది చేసినాకనే చట్టానికి అప్పచెప్తాం. అందుకు ఏదైనా మాట్లాడాలంటే ఈ భరతఖండం మీద ఈ గాలి పీలుస్తున్న వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కులమోడు కూడా హిందూ సాంప్రదాయాలను గౌరవించండి, జాతీయ గీతాలకు విలువ ఇవ్వండి. లేకుంటే మాత్రం మీ ఈపులు గ్యారంటీ పలగక తప్పదు, పగులుతాయి. అక్కడే పగులుతాయి. ఇక మేము రేపు మాపు అవన్నీ ఏం లేవు. ఇక ప్రేక్షకులారా, మనం అంతే కదా, రేపు వర్తం ఎల్లుండి వర్తం అదంతా ఏం లేదు. దెబ్బనే వెంటనే మేము ప్రతీకారం తీర్చుకుంటాం. మళ్ళా ఎందుకంటివిరా, ఎందుకు విమర్శిస్తామిరా అని చచ్చేదాకా మీరు యాద్ చేసుకోవాలి. ఏమంటారు ప్రేక్షకులు? ఒక్కసారి బిష్నోయ్ హెచ్చరికలు సబబేనా కాదా? హిందూ వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి లవ్ జిహాదులకు మద్దతుగా మాట్లాడి మన సంస్కృతి సాంప్రదాయాన్ని విమర్శిస్తున్న అమీర్ ఖాన్ ను హెచ్చరించిండు బిష్నోయ్ గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.